వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. గతంలో 9 సార్లు పిలిచిన రానన్న మొండి కేసును ఆయన నిన్న రాత్రి 9 గంటలకు ఈడీ అధికారులు అతని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే కవిత ఇప్పటికే ఈడీ అధికారులు ఉండడంతో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేశారా, లేదు ఇప్పటికే ఈ దర్యాప్తులో భాగంగా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు అతను అరెస్ట్ చేశారా అన్న అంశంతో పాటు ఈడీ అధికారులు అదుపులో ఉన్న కవితను, కేజ్రీవాల్ ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి విచారిస్తారా అనే అంశాలతో పాటు దీని తర్వాత ఇక్కడితో పులి స్టాప్ పడుతుందా లేదా అనే విషయాల్ని మన హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ నుంచి లైవ్ లో ఉన్నారు. అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఈ కేసు అరవింద్ ఢిల్లీ సీఎం తో ఆగుతుందా, లేదు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, కవిత ఇప్పటికే ఉంది కాబట్టి రేపటితో ఆమె కస్టడీ ముగుస్తుంది. అయితే ఇప్పుడు అరవింద్ని, ఆమెని అంటే ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లో తీసుకొచ్చిన పార్ట్ అంతా ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తారా, లేదు వేరే వేరేగా విచారించి మిగతా ఎవరైనా ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరొకసారి విచారిస్తారా? ఈ కేసు ఇక్కడతో అంటే అరవింద్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడతో పులి స్టాప్ పడుతుందా లేదా? ముందు మనము జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కవిత అరెస్టే చూస్తా పోతున్న ఒక చిన్న న్యూస్ మిస్ అయ్యాం మనం. ఓకే. అభిషేక్ బోయిన్పల్లికి ఇంటరిం బెయిల్ వచ్చింది అవును. నిన్న. వైఫ్ కి బాలేదని ఇచ్చారు. మీరు గమనిస్తే శరత్ చంద్రారెడ్డికి, రాఘవ్ రెడ్డికి కూడా ఇలాంటి ఏదో మెడికల్ గ్రౌండ్స్ ఉన్నదని ముందు ఇంటరిం బెయిల్ వస్తూ తర్వాత రెగ్యులర్ బెయిల్ అయింది. అప్పుడు మీరు అడిగినప్పుడు నేను చెప్పా, అప్పుడప్పుడు ఏంటిదంటే జైల్లో ఉండి అలవాటు పడిపోతారు, అలవాటు పడిపోయి ముందుకేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇంటరిం బెయిల్ మీద మళ్ళీ బయట సమాజంలో తిరగడం, లగ్జరీకి అలవాటు చేసిన తర్వాత నుంచి దారిలోకి తెచ్చుకుంటారు. నాకు తెలిసి అభిషేక్ బోయిన్పల్లి కూడా సేమ్, శరత్ చంద్రారెడ్డి కూడా ముందు ఇంటరిం బెయిల్, రాఘవ్ రెడ్డికి ఇంటరిం బెయిల్ 1-2 సార్లు, దాన్ని కన్వర్టెడ్ టు రెగ్యులర్ బెయిల్. సో ఇప్పుడు అభిషేక్ బోయిన్పల్లి కూడా రెడీ ఫర్ అప్రూవర్ కావడానికి ఒకటి. రెండోది, ఇప్పుడు కవిత గారిది రేపటితో అనుకుంటా కస్టడీ ముగుస్తుంది. రేపటితో. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నారు కాబట్టి రేపు డెఫినెట్ గా పిటిషన్ ఇస్తారు, ఎక్స్టెన్షన్ ఆఫ్ కస్టడీ. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా దొరికాడు, వీళ్ళిద్దరిని మేము కన్ఫ్రంట్ చేయాలి అని. ఓకే. దాంతో పాటు వీర్ అసోసియేట్స్, వార్ అసోసియేట్స్ కూడా ఉంటారు, వీళ్ళ ఫోన్లు హ్యాండిల్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళ విషయాలు హ్యాండిల్ చేసిన వాళ్ళు. సో వాళ్ళతో పాటు కూడా కన్ఫ్రంట్ చేసి, కన్ఫ్రంట్ అంటే ఎదురెదురు కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు ఎదురెదురు కూర్చోబెడతారు, అప్పుడప్పుడు వేరే వేరే రూమ్ లో కూర్చోబెట్టి ఇక్కడ స్టేట్మెంట్ తీసుకొని దీన్ని తీసుకెళ్ళి అక్కడ కన్ఫరెన్స్ చేస్తుంటారు అన్నమాట చేసి. సో ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఏంటంటే, ఇప్పుడు 100 కోట్ల కిక్ బ్యాక్ అని అంటున్నారు. 100 కోట్ల కిక్ బ్యాక్ లో ఐ థింక్ రాఘవ్ రెడ్డి కన్ఫెస్ట్ 25 కోట్లు 30 కోట్లు ఇచ్చాడని. మిగిలిన మనీ ట్రేసింగ్ అంటే వాళ్ళ అలిగేషన్ల ప్రకారం 33%, 33% అని మేడం గారు కూడా 30 కోట్లు ఏదో ఫండ్ చేసినట్టున్నారు. అది ఎట్లా తర్వాత మేడం గారిది అరవింద్ కేజ్రీవాల్ మీటింగ్లు, విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ మీటింగ్లు, సమీర్ మహేంద్రు మేడం గారి మీటింగ్లు. సమీర్ మహేంద్రు ఏదో ఒకసారి 2 సార్లు అరవింద్ కేజ్రీవాల్ తో మాట్లాడినట్టు, ఒకసారి 2 సార్లు కవిత గారితో మాట్లాడినట్టు ఆ డాక్యుమెంట్లలో ఉంది. అవి కన్ఫరెంట్ చేస్తారన్నమాట. ఓకే. చేయడం, ఆ మిగిలిన మనీని కూడా ట్రేస్ చేయడం. అంటే కొత్త విషయాలు వచ్చే అవకాశం ఉంటాయండి ఇందులో? అదే ఇప్పుడు దాంట్లో ఒక అదే చెప్తా, కొద్దిగా మనీ గ్యాప్ ఉంది 100 crores. రాఘవ్ రెడ్డి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో వాళ్ళు 25-30 మాత్రమే ఇచ్చారు. సో మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు? సో అది కవిత గారు అనేది వాళ్ళ అలిగేషన్ మిగిలింది. కస్టడీ రిపోర్ట్ ఆర్డర్ లో కూడా అదే ఉంది, రిమైనింగ్ అమౌంట్ కూడా ట్రేస్ చేయాలి. దానికి ఏంటంటే కవిత గారు ఎవరు అసోసియేట్ ఇన్ ఢిల్లీ, ఆయన ఏదో స్టేట్మెంట్లు ఇచ్చాడు, కొన్ని సంచులు కలెక్ట్ చేసిన డబ్బు సంచులు అని, అవి పెట్టి కన్ఫరెన్స్ చేస్తారు. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ పక్కన పెట్టుకుంటే కాసేపు, అంటే ఢిల్లీ సీఎం తోనే ఇష్యూ ఫుల్ స్టాప్ పడుతుందా, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇంకెవరైనా అరెస్టులు ఉన్నాయంటారు? అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఢిల్లీ గవర్నమెంట్ పాలసీలో స్కామ్ అని వచ్చింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ తోటి ఎండ్ కావాలి. బట్ నాకు ఎందుకో డౌట్ వస్తుందంటే దీంట్లో కేసీఆర్ గారు కూడా ఏమైనా తీసుకొస్తారా అని ఒక చిన్న అనుమానం. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ గారు రెగ్యులర్ గా ఢిల్లీకి వెళ్ళడము, అరవింద్ కేజ్రీవాల్ తోటి పర్సనల్ మీటింగ్లు చేయడం చేసేవాడు డ్యూరింగ్ దట్ పీరియడ్. అంటే ఆ టైంలో కేవలం ఆ విషయం ఎందుకు అనుకున్నాడు, ఇద్దరు సీఎంలు కాబట్టి మాట్లాడుకోవడానికి. అదే విధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ల్యాండ్ విషయంలో కూడా అవ్వవచ్చు కదా?
బీఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ ఇష్యూ కేజ్రీవాల్ కి సంబంధం ఉంటుందండి. అది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ ఒకటి. ఆహా. అంటే వారు బయటకు చెప్పేది అప్పుడు ఏంటిదంటే ఒకటి, కొన్ని మీటింగ్లో అసలు ఎవరు కలిసాడు దేనికి కలిసాడు కూడా మనకు తెలిసేది కాదు. ఉమ్. కొన్ని మీటింగ్లకు ఏదో పన్ను నొప్పి ఉంది కన్ను నొప్పి ఉంది అని చెప్పి వెళ్ళే వాళ్ళు రోజుల తరబడి ఉండేవారు, ఎవరిని కలిసారు తెలిసేది కాదు. కొన్ని ఉమ్. మీటింగ్లు అరవింద్ కేజ్రీవాల్ని కలిసినట్టు చెప్పేవారు కానీ ఏదో దేశ రాజకీయాలు ఆ అవును. రాజకీయాలు ఈ రాజకీయాలపైన చర్చిస్తున్నారని చెప్పేది. బట్ అది ఈ రిలవెంట్ పీరియడ్ లోనే జరుగుతుండేది. అంటే మీరు చెప్తుంది దీంట్లో కూడా ఢిల్లీలో తుగ్లక్ రోడ్ లో కేసీఆర్ ఇంట్లోనే అరవింద్ వచ్చేవారని కూడా తెలుస్తుంది. అవునా, అదొకసారి అట్లా ఉమ్. అట్లా రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు జరిగినట్టు, అంటే ప్రాపర్ గా గుర్తు రావట్లేదు కానీ ఉమ్. బట్ డ్యూరింగ్ దట్ రెలవెంట్ పీరియడ్ 21-22 ఉమ్. జరుగుతూ ఉండేది. ఇంకోటి ఏంటిదంటే మీరు మాగుంట రాఘవరెడ్డి గారి కన్ఫెషన్ ఏమని ఉందంటే, వారుని కవిత గాని ఎవరు గాని అప్రోచ్ కాలేదు. వారు వార్తల్లో తెలుసుకొని ఢిల్లీ కొత్త పాలసీ వస్తుందని చెప్పి తెలుసుకొని ఉమ్. ఆయన ఎంపీ హోదాలో అపాయింట్మెంట్ తీసుకొని ఉమ్. ఈవినింగ్ 4:30కి అరవింద్ కేజ్రీవాల్ గారు కలిశారు. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి గారు. అవును. కలిసిన తర్వాత మేము ఇట్లా అపారమైన అనుభవం ఉంది మాకు, ఉమ్. లిక్కర్ లో సౌత్ ఇండియాలో చేసాం, మేము కూడా ఇంట్రెస్టెడ్ దీంట్లో అని అన్నారని. ఉమ్. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పిందంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డాటర్ కవిత గారు ఇంట్రెస్ట్ చూపెట్టారు అండ్ ఆల్రెడీ వారితో పాటు మాకు డీలింగ్ జరుగుతూ ఉంది, మీకు ఉమ్. ఏదైనా ఉంటే వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళని కలవండి అని. అవును. దాని తర్వాత ఈ రాఘవరెడ్డి వెళ్ళి కవిత గారిని కలిసినట్టు. సో అక్కడ ఏంటిదంటే ఆల్రెడీ కవిత గారు మాట్లాడుతున్నారు, కవిత గారు ఇన్వాల్వ్డ్ ఉన్నారు అంటే అంతకుముందే వాళ్ళకి ఏదో జరిగింది ఉమ్. అండర్స్టాండింగ్. ఉమ్. ఇదంతా మొదలు కాకముందు ఢిల్లీలో ఏంటంటే హోల్సేల్ రీటైల్ రెండు గవర్నమెంట్ ఉండేదండి. ఓకే. దాన్ని ప్రైవేట్కి ఇవ్వటం, దాని ద్వారా కిక్ బ్యాక్లు తీసుకోవడం అనే ఐడియా మన వారి నుంచే వారికి వచ్చింది అనేది ఒక టాక్ అన్నమాట. ఉహు. ఆ పాలసీనే చేంజ్ చేయాలని. సో ఉమ్. మేబీ, సో కవిత గారు డైరెక్ట్గా వెళ్ళి కలవడం గెలవడం కంటే కూడా అక్కడ జరుగుతున్నది అంటే కేసీఆర్ గారు వెళ్ళి కలిసినప్పుడు చేసినప్పుడు ఆయన ఒక మాట చేయటము, మా డాటర్ ఇంట్రెస్టెడ్ ఉంది అని అనడము, ఉమ్. దాంతో ఆయన కలవటం అలాగే ఏమైనా జరుగుండొచ్చు అని. ఇక్కడతో ఆగే ప్రసక్తి అయితే ఉండదంటారు, కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు. కొద్దిగా దీని తర్వాత అసలు సూత్రధారి కేసీఆర్ గారు ఆయన మాట్లాడి ఆయన ఇనిషియేట్ చేసిన తర్వాత ఇదంతా జరిగింది అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళ్ళినప్పుడు ఎవరిని కలిసారు ఏం చేశారని రిలీజ్ చేస్తారు సీఎం. అవును. అప్పుడు వెళ్ళినప్పుడు చేసేది కాదు, ఉమ్. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఓకే. అంటే మీరు అన్నట్లుగా కవిత వెళ్ళి ఆ ఢిల్లీ సీఎం తో కలవడం కన్నా వాళ్ళ నాన్నగారి ద్వారా కలిస్తే ఆ లింక్ ముందుకెళ్ళిందేమో అనుకోవచ్చు. అలాగే ఏదైనా ఇనిషియేట్ అయి ఉండొచ్చు అనేది ఒక ఉమ్. అంటే అజంప్షన్. అది ఆ విషయాన్ని ఇప్పుడు అరవింద్ గారి స్టేట్మెంట్ రావాలి. అజంప్షన్ అదే. ఊహించుకోవడం అంటే వల్ల. కవితని ఎవరు పరిచయం చేశారనే విషయం వస్తే అప్పుడు కేసీఆర్ లేదా ఇంకో సెకండ్ పర్సన్ అనేది విషయం ఆయన అంటే స్టేట్మెంట్ లో వస్తుంది. ఊరికే పరిచయం చేయడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి కూతురు కాబట్టి నన్ను అకంపెనీ చేయడం, తర్వాత ఆమె మొదలు పెట్టుకోవడం అనేది వేరేది. ఉమ్. బట్ ఆయనే ఇట్లా మీ లిక్కర్ పాలసీ ఒకటి ఉంది, దాన్ని మీరు ఇలా చేస్తే ఇలా చేస్తే అనేది ఇనిషియేట్ ఉమ్. చేయటం ఒకటి. ఉమ్. అది కూడా అంత పెద్ద క్రైమ్ కాదు కానీ బట్ అక్కడి నుంచి ఏదన్నా ఇంకా డీప్ గా వెళ్ళటం అనేది. ఇప్పుడు నిజంగానే తన కూతురు బిజినెస్ చేస్తుంది, కొంచెం ఆయన హెల్ప్ చేయండి, వాళ్ళు కోఆపరేట్ చేయండి అని చెప్పుండొచ్చు ఆయన. నేను అనేది కానీ ఈ అది అది స్కామ్ అది- ఈ స్కామ్ చేయమని చెప్పుండకపోవచ్చు కదా. అదే నేను చెప్పేది, అది ఎలాగ ఇనిషియేట్ అయింది అనే దాన్ని బట్టి నెక్స్ట్ అచ్చా. స్టెప్ ఉంటుంది. ఉహు. ఎంత డీప్ గా అంటే ఊరికనే చూడండి, ఏదైనా పాసిబిలిటీ ఉంటే అదే డూ ద నీడ్ఫుల్ వేరు, అవును. ఇలా చేస్తే బాగుంటది, బాగా అదే మనకి రెవెన్యూ వస్తుంది, ఆ గైడెన్స్ పార్టీకి ఇవ్వడం ఫండ్ బట్టి వస్తుంది, ఉంటది. దాన్ని బట్టి ఉంటది. అదే ఓకే. ఏదైనా అరవింద్ కేజ్రీవాల్ కన్ఫెషన్ లో. ఆ విషయం బయటపడాలి. ఉమ్, అంటే బయట చెప్పడమే కాకుండా దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ కూడా చేయాలి కదండి, ప్రూఫ్ కూడా చూపించాలి కదా. అంటే ఇప్పుడు పిఎంఎల్ యాక్ట్ లో పెద్ద ఇబ్బంది ఏంటంటే అండి, మరి మీరు రెగ్యులర్ సిఆర్పిసిఎల్ అంటేనేమో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఆ. ప్రాసిక్యూషన్ వారు తంటాలు పడతా బియాండ్ రీజనబుల్ ప్రూఫ్స్ పెట్టాలి. అచ్చా. పిఎంఎల్ఏ వచ్చేటప్పటికి మరీ బేసిక్ కాదు కానీ కొద్దిగా ఆధారాలున్న ప్రిజంప్షన్ ఫిక్సర్. కిక్ ఇన్ అవుతుంది అనమాట. అవును. మీరు ఓకే. నిరూపించుకోవాలి. ఓకే. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అంటే అదే అండి పిఎంఎల్ అంటే యాక్ట్ లో. బర్త్డే ఇప్పుడు నా మీద పడుతుంది. ఆ అది కాదు, నువ్వేం మాట్లాడావు, నువ్వెందుకు వెళ్ళావు అనేది. సరే మరీ ఈడీ వారు అంతా గుడ్డికి వెళ్తారని అనుకోను కానీ ఇది అవును. మన అజంప్షన్. అచ్చా. బట్ సరే. 100% నాకు తెలిసి మేడం గారు కస్టడీ ఎక్స్టెన్షన్ అడుగుతారు, ఉమ్. కన్ఫ్రంట్ చేస్తారు. మేడం ఓకే. గారు అప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే. సార్ దాన్ని ఎవరైనా బట్టి అప్రూవ్ ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అప్రూవర్ అయ్యారు, ఈమె కూడా అప్రూవర్ గా మారితే ఇంకా కేసు ఏముందండి. అంటే మనకి లాలో ఉందండి. అంటే ఒకటి, అప్రూవర్కి కొన్ని కండిషన్లు ఉంటాయి. ఒకటి, ఉమ్. వీరు అప్రూవర్ మారకపోతే కొద్దిగా కేసుని ప్రూవ్ చేయడం కష్టము. అంటే అల్టిమేట్ గా లా ఏంటిది, నేరం ని చేసిన వాళ్ళని శిక్షించడం. అవును.
ఓకే. సో ఒక్కోసారి కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే ప్రాసిక్యూషన్ కి ఇన్వెస్టిగేటింగ్ ఏజెంట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది ఎవిడెన్స్ ఓకే. గ్యాదర్ చేయడం. సో ఓకే. అప్పుడు ఈ సహచర నేరం చేసిన ముద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరం ఉంటుంది. అయితే రూల్ ఏంటిదంటే ఫస్ట్ వీరి ఎవిడెన్స్ లేకపోతే ప్రాసిక్యూట్ చేయడం, కన్విక్ట్ చేయడం కష్టము. ఓకే. రెండోది వీరిచ్చినది క్రెడిబిలిటీ ఆఫ్ అప్రూవరు, ఉమ్. క్రెడిబిలిటీ ఆఫ్ వారిచ్చిన సాక్ష్యాలు. ఉహు. ఈ మూడు ఉండగా తర్వాత కొరాబరేషన్. సో ఒట్టి అప్రూవర్ స్టేట్మెంట్ మీదే కాదు, అవును. అప్రూవర్ స్టేట్మెంట్ కొరాబరేటింగ్ ఎవిడెన్స్. అదే నేను చెప్పేది. ఇప్పుడు సమీర్ మహేంద్రో ఉమ్. లేకపోతే అరోరానో ఎవరో విజయ్ నాయరో మేము కవిత గారిని కలిసాము పలానా ఉమ్. డేటు అన్నారు ఉమ్. అనుకోండి. అప్పుడు ఆ సిడిఆర్ రికార్డులు అవి, ఇప్పుడు కవిత గారి అసోసియేట్స్ ని పిలుస్తున్నారు, వారు ఎవరైనా ఉమ్. ప్రెజెన్స్ ఉంటారు అక్కడ, వారు వచ్చారు పోయారు పలానాది మాట్లాడారు, అట్లా కొరాబరేటింగ్ ఎవిడెన్స్ తీసుకొని రావటం. సార్, ఈ కేసు గురించి కాకుండా జనరల్ గా మిగతా కేసుల్లో ఎంతమంది అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుంది? దానికి ఏం లిమిట్ లేదు. ఎగ్జాంపుల్ లేదా? అక్కడ అందరూ లిమిట్ లేదు. అప్రూవర్ గా మారిపోతే ఇంకా కేసే ఉంటుందండి. అంటే ఎవరో మెయిన్ కింగ్ పిన్ ఉంటాడు అనుకోండి, అందరిని అప్రూవర్ మార్చుకొని అతన్ని కన్విక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కేసు స్టార్ట్ అయిందే కవిత చుట్టూ తిరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అంతా. ఉం. ఆమె కూడా అప్రూవ్ గా మారితే మాకేమో అరవింద్ వరకు వెళ్తుంది అది. అంటే మెయిన్ కింగ్ పిన్ ఆయన తీసు అంటే ఒకటి ఇప్పుడు వారు వేసిన దాంట్లో మొన్న వేసిన రిమాండ్ పిటిషన్ లో కవితని కింగ్ పిన్ అన్నారు సౌత్ గ్రూప్ కి. బట్ ఎంటైర్ అవును. పాలసీ కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్. అప్రూవర్ ని టెండర్ ఆఫ్ పార్డన్ అంటారండి. శిక్ష ఓకే. పూర్తిగా వేయకుండా ఉండొచ్చు, పార్ట్ శిక్ష వేయొచ్చు. ఓహో. సపోజ్ 7 ఏళ్ల కారాగారి శిక్ష ఉందనుకో, నీకు ఏ సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తాం, 3 సంవత్సరాలు ఇస్తాం, ఉమ్. డిపెండింగ్ ఆ పొజిషన్ ని బట్టి. అచ్చా. సార్, ఇప్పుడు కవిత ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, తన అరెస్ట్ అక్రమం అంటూ తీసుకోండి. సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. కింద కోర్టు పోయి లోయర్ కోర్టులో తీసుకురండి అని. దాన్ని మనం అ- ఏ విధంగా అర్థం అది చేసుకోవాలి? మనం ముందు నుంచి చెప్తా ఉన్నామండి. ఉమ్. ఇప్పుడు మనకేమవుతుందంటే ఎస్పెషల్ మన దేశంలో అమాం బాపత్ కాలు అంటారు మా భాషలో చెప్పాలంటే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, జనరల్ నాలెడ్జ్, తెలివితేటలు లేకుండా కాలం కలిసి వచ్చి పెద్దగా అవుతుంటారు. పెద్దగా ఉమ్. అయిన తర్వాత వీళ్ళు ఏంటిదంటే ఏమంటారు, విక్టిమ్స్ ఆఫ్ అఫ్లుయెన్స్ అని, ఇలా బాగా డబ్బులు వస్తుంది వీళ్ళకి కొంతమంది చేరేదో చెప్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఉండవల్లి అరుణ్ గారు చెప్పారు, లేకపోతే ఇంకోరు చెప్పారు, అయ్యా బాబు మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మా వాడు వయసు ఎక్కువ అయిపోయింది ఆరోగ్యం బాగాలేదు అంటే బెయిల్ వచ్చేది దానికని పెద్ద పెద్ద ఉమ్. సుప్రీంకోర్టు అడ్వకేట్లని లండన్ నుంచి ఒక అడ్వకేట్ ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు దాకా పైన కింద తిరిగి. ఉమ్. ఇప్పుడు అది 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 మీరు అనేది ట్రయల్ కోర్టులో ఏ చిన్న అడ్వకేట్ అనేది చెప్తారు. ఉమ్. కాకపోతే వీళ్ళు లక్షల ఫీజులు తీసుకొని ఆ సెక్షన్ ఈ సెక్షన్, ఉమ్. ఆ జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళని వారు ఎక్స్ప్లైట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. కానీ సుప్రీంకోర్టు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది, తొందరగా ఈ ఇష్యూని క్లోజ్ చేయండి, ఒక మహిళగా చూడండి అంటూ. అది నిజంగా జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు అదే ప్రాబ్లం అండి. మొన్న హేమంత్ సోరెన్ పిఏ కూడా, అంతకుముందు మనీష్ సిసోడియా కేసులో కూడా ట్రయల్ వీలైనంత ఫాస్ట్ గా కానివ్వండి అని 100. అన్నారు. ఆ. ఆ. దానికి ఏమి డెడ్ లైన్ లేదు, షెడ్యూల్ లేదు. వీలైనంత త్వరగా అంటే సబ్జెక్టివ్ అయిపోయింది. ఉమ్. ఎవరికి వీలైనంత ఎంత త్వరగా అనేది. ఓకే. అంటే రూల్ ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి డెడ్ లైన్ పెట్టకూడదు. ఓకే. ఉమ్. ఎందుకంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ కాంప్లికేటెడ్ ఉంటాయి, అవును. ఉంటాయి అనేది. సార్, ఈ కేసులో రేపటి నుంచి హోలీ సెలవులు వస్తున్నాయి, దాని తర్వాత సమ్మర్ వెకేషన్స్ వస్తాయి. అంటే ఇంక ఇప్పుడులో బెయిల్ వచ్చే అవకాశం లేదంటారా? ఆహా లేదు. అచ్చా. సార్, కవితకి విషయం పక్కన పెడితే ఇంకా ఢిల్లీ సీఎం సాధారణంగా ఇంతవరకు జార్ఖండ్ సీఎం అవ్వచ్చు, లేదా తమిళనాడు జయలలిత, లేదంటే ఓం ప్రకాష్ చౌతాలా, ఎవరైతే సీఎంలు అరెస్ట్ అయ్యారో వాళ్ళు అరెస్ట్ అయ్యే ముందు రాజీనామా చేసి వాళ్ళ తరపున పార్టీ నుంచి వాళ్ళ వైఫ్ కో వాళ్ళ బంధువులకు కూర్చోబెట్టి జైలుకి వెళ్ళేవారు. కానీ ఈ ఢిల్లీ సీఎం రాజీనామా చేయకుండా డైరెక్ట్ గా జైలుకి, ఈడీ కస్టడీకి వెళ్ళిపోయారు. ఒక వారం రోజుల తర్వాత ఇప్పుడు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జైల్లో నుండే తమ సీఎం పరిపాలిస్తారంటూ ఆప్ ప్రతినిధి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది సాధ్యమే అవకాశం ఉందంటారా? అంటే లాలో క్లారిటీ లేదండి. ముఖ్యమంత్రి అదే ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య చట్టం అనుకుంటా దాని ప్రకారం కన్విక్షన్ అవుతే డిస్క్వాలిఫై అవుతారు. ఉమ్. ఇక్కడ కన్విక్షన్ కాలేదు, అవును. అరెస్ట్ మాత్రమే, రిమాండ్ మాత్రమే, సో డిస్క్వాలిఫికేషన్ లేదు. కాకపోతే ఏంటంటే లాజిస్టికల్ ప్రాబ్లం. అంటే క్యాబినెట్ మీటింగ్లు ఎక్కడ పెట్టుకుంటారు, జైల్లోనే. ఆఫీషియల్స్ మీటింగ్లు ఎక్కడ పెట్టుకుంటారు. సో అది జైల్లోనే. కొద్దిగా అంటే జైల్లో అంటే కుదరదు కదండి. ఉమ్. జైలు రూల్స్ ఉంటాయి, జైలు మాన్యువల్ ఉంటాయి. వారానికి ఒకసారి ఒకళ్ళు ఇద్దరు కలవచ్చని. అవును, అది ములాఖాత్కి ఒక రోజు కలవచ్చు. లాజిస్టికల్ గా ఇంపాసిబుల్, రిజైన్ చేసి తీరాల్సిందే ఆయన ఎప్పుడు ఒకప్పుడు. ఉమ్. గవర్నమెంట్ నడవదు. సార్, ఇప్పుడు ఒక 48 గంటల పీసీ యాక్ట్ లో అరెస్ట్ అయ్యారు కాబట్టి 48 గంటల తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసే అధికారం గవర్నర్కే ఉంటదంటారు? ఇప్పుడు పీసీ యాక్ట్ లో సస్పెండ్ చేయడం అనేది చట్టంలో ఎక్కడ ఉండదండి.
ఓకే. పబ్లిక్ సర్వెంట్ కనుక ఏదైనా కేసులో అరెస్ట్ అవుతే 48 గంటల లోపల ఉంటే వారి అవి డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అన్నమాట. అవి సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఎందుకు చేస్తారంటే అతను ఒకటి అతను లోపల ఉంటే ఇక్కడ ఎవరో ఒకటి డ్యూటీ చేయాలి వన్. ఉమ్, రెండోది అతను ఆ పోస్ట్ లో కానీ ఆ అధికారంలో ఉంటే ఇన్వెస్టిగేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అవును. అనే దానిపైనే ప్రూడెంట్ చర్య కింద సస్పెండ్ చేసి అక్కడి నుంచి తీసేస్తారు అనమాట. కరెక్టే సార్. ఇప్పుడు ఈ కేసులో కూడా ఆమెని కస్టడీని తీసుకున్న సమయంలోనే ఆప్ కార్యకర్తలు ధర్నా చేయడం, ఇవంతా ఒక రీజన్ చూపించి ఢిల్లీ గవర్నర్ ఈ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అధికారం ఆర్టికల్ 376 ప్రకారం చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో కానీ నేను జైల్లో నుంచి నడిపిస్తుంది అంటే గవర్నమెంట్ కుంటుపడింది నడవట్లేదు ఫ్రీజ్ అయిందని చెప్పి గవర్నర్ గారు తలుచుకుంటే సెంట్రల్ కి ఒక రికమెండేషన్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ డిస్ఫంక్షన్ అయింది అని. అచ్చా, అలా చేసే అధికారం గవర్నర్ ఉందంటారు. అది చేసే అధికారం ఉంటుంది. మ్మ్. రాష్ట్రపతి పాలన పెట్టండి గవర్నమెంట్ అదే అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ కుంటబడింది ఫ్రీజ్ అయింది ఇబ్బంది మ్మ్. పడుతుంది అని అచ్చా. సార్, ఇప్పుడు బ్రేక్ డౌన్. మొన్నటి వరకు కవిత లోపల ఉన్నప్పుడు ఆమె భర్త అనిల్ అక్కడక్కడ తిరిగే అనిల్ తర్వాత సిబిఐ ఈడీ రండి అని పిలిచినప్పుడు రాకుండా ఎస్కేప్ అవడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎస్కేప్ కాదండి ఇవన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టెక్నిక్స్ అండి. అచ్చా. నేను చెప్పాను మీకు రామచంద్ర పిల్లే గారు కస్టడీలో ఉన్నప్పుడు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఆయనకి ఒక అరగంట గంట వారి భార్యతోటి బామ్మర్తోటి ఎవరితోటో మాట్లాడే వెసులుబాటు ఇచ్చారని. మ్మ్. ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే బయట వారితోటి వీళ్ళని ఏమంటారు బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకు వచ్చిన గొడవ ఇది చేసేస్తే మ్మ్. అయిపోతుంది కదా అని. మ్మ్. రెండోది వారిపైన సర్వేలెన్స్ పెట్టే అవకాశం ఉంటుంది మ్మ్. ఏమైనా జరుగుతుందా అని. అందుకే ఆ, రామచంద్ర పిల్లే యూటర్న్ తీసుకునేటప్పుడు వారు ఈడీ వారు వేసిన రిప్లైలో అదే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దీని వెనకాల ఎవరున్నారు ఎందుకు మారుస్తున్నాడు అని అవును. అదొక అవకాశము. మ్మ్. రెండోది వీళ్ళు కలిసినా చేసినా కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఆ. నేను లోపల ఉంటాను నువ్వు బయట పని చేయి దాన్ని దాచిపెట్టు దాన్ని మాయం చేయి దాన్ని మ్మ్. మార్చేయని ఆ మ్మ్. అవకాశాలు లేకుండా మ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే ప్రెజర్ పెట్టడానికి మ్మ్. తొందరగా దారికి వస్తే అందరికీ మంచిది అని. కరెక్టే, కానీ అనిల్ గారు రాకుండా ఈ విధంగా తప్పించుకుని వెళ్తే అరవింద్కి ఏ విధంగా అయితే ఆ, హైకోర్టులో వేశారో అదే విధంగా ఇది ఇతనిపై కూడా ఐపీసీ 174 పెట్టే అవకాశం ఉందా అని అడుగుతుంది. ఆ, ఇప్పుడు వితౌట్ రీజనబుల్ కాజ్ సమ్మన్స్ ఒబే చేయకపోతే 174 అండి. ఉమ్, సో ఈయన చెప్పింది రీజనబుల్ కాదా కాదా అసలు ఈయన రాకపోయినా ఏం చేస్తారని డిస్క్రిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వారి అచ్చా. పర్పస్ ఏంటిది తెలంగాణలో కూడదు భయపెట్టాలి దారికి తెచ్చుకోవాలనుకున్నారు అనుకోండి దాన్ని అలా ఉమ్, కాసేపు లాగుతుంటారు. ఇప్పుడు ఆ దెబ్బకే నాకు తెలిసి అనిల్ ఈవినింగ్ ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చినప్పుడు ఈవినింగ్ భర్తతోటి అని ఉండాలి. ఆహా. ఫస్ట్ టైం ఫస్ట్ ఆర్డర్ టైం వచ్చినప్పుడు. మన కస్టడీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈవినింగ్ ఉమ్, అరగంట భర్తతోటి అని ఉండాలనుకుంటా. అవును. మరి ఈయన ఈ నోటీస్ దెబ్బకి ఆయన రావట్లేదు కలవట్లేదు సో కోఆర్డినేషన్ కాస్త దెబ్బతింటది ఉమ్. ప్రెషర్ పెరుగుతుంది. సార్, ఇటువంటి ట్రిక్స్ సాధారణంగా పోలీసులు వేస్తుంటారు, ఇంత పక్కా ప్రొఫెషనల్ గా ఉన్న ఏజెన్సీ కూడా చేస్తుంటది. ఎనీ ఏజెన్సీ సేమ్ ఉంది. See, పక్కా అచ్చా. ప్రొఫెషనల్ ఏం లేదు. చెప్పాను మీకు ఇంతకుముందు సిబిఐకి ఈడీకి మన పోలీస్కి అట్టే పెద్ద తేడా లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మన పోలీస్కి చెత్త డ్యూటీలు ఎక్కువ ఉంటాయి అసలు ఉమ్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కంటే. అంటే ఆయన ఇన్వెస్టిగేషన్ మీద కూర్చోగానే రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారు అక్కడ లేదు, ఇదేంది ఇంకోటి ఇక్కడ జమ్మి అవునండి. కొట్టుకున్నారు అన్ని పరిగెత్తాల్సి వస్తుంటుంది. లేకపోతే అవును. ఎవరో మనం ఏమంటారు విఐపి గారి ఇంట్లో పెళ్లి ఉంది దాన్ని ఊరేగింపు తీస్తున్నారు దానికి బందోబస్తు చేసుకోవాల్సి వస్తుంటది ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి ఆ. ఏంటంటే ఇది తప్పిస్తే వేరే పని ఏం లేదు. ఉమ్. ఓకే. ఇదే కేసు వేసుకుని ఆఫీస్లో కూర్చొని ఇదే చేస్తూ ఉంటారు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి. ఈ కేసులో అంటే మనం గతంలో మాట్లాడుకున్నట్లుగానే కనిమొళి కేసులో కంపేర్ చేయొచ్చా, లేదు ఇది సెపరేట్ గా క్లోజ్ చేసే అవకాశం ఉంటారు? మీకు అదే కనిమోలి గారు లేకపోతే అంతకుముందు నళిని చిదంబరం గారు డీకే శివకుమార్ గారికి బెయిల్ వచ్చింది అన్ని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటిదంటే విజయ్ ఉమ్. మదన్ లాల్ చౌదరి జడ్జిమెంట్ 3 జడ్జిమెంట్ అనుకుంటా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కంటే ప్రీ ఈవెంట్లు అవి. ఉమ్. అప్పుడు ఏం చేసేదంటే బెయిల్ అనేవి సిఆర్పిసి లాగానే ఫాలో అయ్యేది ఓకే. పిఎంఎల్ఏ కూడా. ఉమ్. అంటే చాలా రోజులు ఉన్నారు జైల్లో ఉమ్. ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది విట్నెస్ థ్రెటన్ చేసే అవకాశం లేదు ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే లేదు కండిషన్లు పెట్టి దేశం ఉమ్. వదిలిపోకుండా పాస్పోర్ట్లు సరెండర్ చేయని ఇచ్చేవాళ్ళు. బట్ ఉమ్. ఆఫ్టర్ దట్ జడ్జిమెంట్ ఏమైందంటే ఇంకా డ్రెకోనియన్ ఇంకా హార్ష్ అయింది అనమాట బెయిల్ అచ్చా. కండిషన్. ఈ మధ్యకాలం డికే శివకుమార్ బెయిల్ వచ్చింది కదా ఈడీ కేసులో. అది అది ప్రీ విజయలాల్ మదన్ లాల్ చౌదరి. రెండోది మళ్ళీ చెప్తున్నా డీకే శివకుమార్ పైన అలిగేషన్లు వేరండి ప్రెడికేట్ అఫెన్స్. ఓకే. డీకే శివకుమార్ కేసులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇవేజన్ అనే సెక్షన్ పెట్టి ఉమ్. దాంతో పాటు 120B పెట్టి 120B ప్రెడికేట్ అఫెన్స్ అని చెప్పి చేశారు.
అప్పుడు ఓహో. కోర్టు ఏమైందంటే ఇందులో ఎక్కువ ఈ నేరం నిరూపణ కాంపౌండబుల్ ఫైనే కదండి, అవును. ట్యాక్స్ కట్టాలని. ఉమ్. కరప్షన్ క్రైమ్ లేదు అందులో. అవును. డికే శివకుమార్ కేసు సెక్షన్లు కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈ కేసు. ఓహో. శివకుమార్ గారు దాంట్లో ఏంటంటే ట్యాక్స్ ఏదో ఎగ్గొట్టారు, ట్యాక్స్ ఏదో అవును. కట్టలేదు, ఈయన భార్య ఇంకోరు అని కలిపి. అవును. ట్యాక్స్ ఇవేషన్ ఈడీకి సంబంధం లేదండి. ఓకే. కాకపోతే ట్యాక్స్ ఇవేషన్ చేయడం కుట్ర పన్నారని 120 ఒకటి పెట్టారు. ఉమ్. అప్పుడు కోర్టు ఏమందంటే ఈ ప్రెడికేట్ అఫెన్స్ మెయిన్ అఫెన్స్ ప్రూవ్ అయినా కట్టేది ఫైనే కదండి. అవును. దాని తర్వాత ఈ మధ్యన మళ్ళా కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, 120 కట్టి ప్రతిదానికి ఈడీ బెయిల్ ఇవ్వకుండా పెట్టడానికి వీల్లేదు. ఈ ఉమ్. 120 కుట్ర ఏ నేరానికి చేశారనేది అది సీరియస్ అఫెన్స్ ఉండాలి. ఓకే. సో మీరు ట్యాక్స్ ఎవేషన్ దాని గురించి. వీళ్ళకి వచ్చేవరకు కరప్షన్ యాక్ట్ ఉంది, ఉమ్. 409 ఉంది. అవును. సో చూడాల్సింది ఆ సెక్షన్ అన్నమాట, ప్రెడికేట్ అఫెన్స్ ఓకే. సెక్షన్. సో అంటే శివకుమార్ మీరు. రెండండి, ఒకటి విజయ్ మదన్ లాల్ చౌదరి కంటే ముందు, ఉమ్. రెండోది ఆయన పైన ఉన్న అలిగేషన్ ట్యాక్స్ ఇవేషన్. అవును. ట్యాక్స్ కట్టలేదు, అవును. ట్యాక్స్ తక్కువ కట్టాడు, ట్యాక్స్ ఎగ్గొట్టాడు అని. ఓకే. అంటే మీరు చెప్తున్నట్లుగా మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పట్లో కవితకు బెయిల్ రాదు. ఇంక ఇప్పుడు కష్టం. ఇక తర్వాత చెప్పాను కదా ఎవరు అప్రూవల్ అవుతారు. ఉమ్. అంటే స్ట్రేంజ్ గా అభిషేక్ బోయినపల్లి నిన్ననే ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది, అవును. ఇంకా ఆయన కూడా అప్రూవర్. ఉమ్. తర్వాత ఇప్పుడు మనీ లాండరింగ్ అఫెన్స్ ఇబ్బంది ఏంటంటే బ్లాక్ అమౌంట్లు అండి, అవును సార్. వేరే అఫెన్స్ లాగా కాదు. నోట్ల ఉమ్. కట్టాలు అక్కడిక్కడ తీసుకెళ్తే ట్రాక్ ఉండదు, ట్రేస్ చేయడం కష్టం. ఉమ్. అప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లు ఈ సిడిఆర్లు ఆ పలానా టైంకి ఉన్నారు, మేము పలానా సంచి తీసుకున్నాము. దాంట్లో కూడా ఆయన ఎవరో లూపిన్ అనుకుంటా, అభిషేక్ బోయినపల్లి బంధు, ఆయన ఉమ్. అప్రూవర్ ఫస్ట్. ఉమ్. అభిషేక్ బోయినపల్లి ఇన్స్ట్రక్షన్స్ మీద నేను పలానా అమౌంట్ ఇచ్చాను అని. తర్వాత అభిషేక్ బోయినపల్లి ఇన్స్ట్రక్షన్ పైన ఇది జరిగిందని, అభిషేక్ బోయినపల్లి రేపెల్లుండి మేడం గారు చెప్తే చేశానని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. సార్ ఇందులో ఈ కేసులో కొంత అమౌంట్ ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చామంటూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన మీద కూడా యాక్షన్ ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఆవిడ స్టేట్మెంట్ కాదండి, ఆయన ఆల్రెడీ అక్యూజ్ టు అప్రూవర్ ముత్తాజ్ ఆయన వైఖరి. కాదు, మీరు ఆయన కాదు, ఇంకా పర్సనల్ గా కొంత అమౌంట్ నేను ఇచ్చాను అంటే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందని కొత్తగా వార్తలు వస్తున్నాయి. ఏం చూడలేదు నేను ఆ స్టేట్మెంట్. ఉహు. మీడియా ప్రతినిధికి ఇచ్చాను అన్నారు అనుకోండి, ఆ. అతని రోల్ ఏంటిది దీంట్లో తెలిసి తీసుకుంటే లేకపోతే అతన్ని కూడా అప్రూవర్ చేసుకుంటారు, పలానా దానికి ఇచ్చింది నాకు అని. అంటే ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఇప్పట్లో కవితకి బెయిల్ రాదు. రాదు, అట్లీస్ట్ ఎలక్షన్ అయిపోయేంత వరకు. అంటే నాకెందుకో కాస్త చూస్తే అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఏమన్నా కేసీఆర్ గారు వస్తారా దీంట్లోకి ఉమ్. అనే అనుమానం కూడా వస్తా ఉంది. రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కవితతో కాదు, అరవింద్తో కాదు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈడీ అధికారులు పిలిచే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే లోక్సభ ఎన్నికలు అయ్యే వరకు కవిత బయటకు రారు. తర్వాత ఈ మధ్యకాలంలోనే కేసీఆర్ కూడా ఒక ఇన్విటేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది కవిత అరెస్టుపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.